మా బావగారు కొడుకు. మా బావగారు చచ్చిపోయినప్పుడు మా అబ్బాయి చిన్న అబ్బాయి. మా పెద్ద అబ్బాయి కొంచెం 10th అయిపోయింది అప్పటికి. ఈ అబ్బాయికి చిన్న అబ్బాయి. అయితే ఆయన చచ్చిపోవడంతోడే మా పెద్ద అబ్బాయినేమో మా చిన్నమ్మని తీసుకెళ్ళాడు. చిన్న అబ్బాయినేమో వాళ్ళ అమ్మనేమో మా చిన్న ఆడబిడ్డ తీసుకెళ్ళింది మంగపేటకు. తీసుకెళ్ళినాక అక్కడ 10వ తరగతి వరకు చదివిండు ఆయన. చదివినాక అక్కడి నుంచి మళ్ళీ మంచిర్యాలకు 12 వరకు అక్కడ చదివిండు. అక్కడ నుంచి మళ్ళీ వచ్చినాక ఇటు చదువుకుంటా మాకు కలిసే తిరిగిండు అక్కడిగాడు. మళ్ళీ అక్కడ నుంచి ల్యాబ్ నేర్చుకుంటాను భద్రాచలం వెళ్ళిండు. అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళ అమ్మకు 2 సార్లు కంటి ఆపరేషన్ చేయించిండు. అక్కడనే ఉన్నాడు, ల్యాబ్ నేర్చుకున్నాడు. ఇక భద్రాచలం నుంచి మాకు అక్కడ నుంచి మళ్ళీ ఇంకా పెద్ద మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిండు. వాళ్ళ అన్న అక్కడనే ఉంటాడు కాబట్టి. అక్కడికి పోయినాక మళ్ళీ అక్కడి నుంచే ఇక పోయిండు అంతే. అంతకు మించి ఇక మాకు అప్పటి నుంచి మా చిన్న ఇంకో మా మరిది అమ్మాయి పెళ్ళికి వచ్చినప్పుడే ఆయన మేము చూసినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనకు ఫోను లేదు, ఏది లేదు. ఇక మా సెప్టెంబర్లో అమ్మాయి పెళ్ళి అయింది. నేను ఆ రోజు నైటే చూసినా. ఇక అప్పటి నుంచి ఆ నైట్ చూసిన వరకే కానీ ఆయనతో మాకు ఫోన్ కలెక్షన్ లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్. ఇంకా మనిషి కనపడలే, ఫోన్ కనపడలే, అట్లా వచ్చిండు అంతే. ఇక నా పేరు తోట శ్రీనివాస్. నేను రీసెంట్గా జరిగినటువంటి కరగుట్ట ఎన్కౌంటర్లో మరణించినటువంటి సాధనపల్లి చందు అలియాస్ కామ్రేడ్ రవి చిన్ననాటి మిత్రుడిని. వాడు చిన్నప్పటి నుండి మంగపేటలో ఫస్ట్ నుండి 10th వరకు చదువుకున్నాడు. తర్వాత ఇంటరు MLT మందమరిలో చేసిండు. ఆ తర్వాత అప్రెంటిస్ కోసం భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేసుకుంటూ మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడైన చందు అడవిబాట పట్టడం జరిగింది. సంవత్సరంన్నర పైగా మావోయిస్టులో పనిచేసినప్పటికీ గ్రామస్తులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మాకు కానీ రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితమే తెలిసింది. మొన్న జరిగినటువంటి 6-7 తారీఖులు జరిగినటువంటి కర్రెగుట్ట ఎన్కౌంటర్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు చందు వికటజీవిగా మా ఇంటికి చేరడం జరిగింది. పోలీసులు కూడా వారం రోజుల తర్వాత మార్చిరీలో ఉంచుకొని కుళ్ళిపోయిన శవాన్ని అప్పగించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళ అన్నకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో వాళ్ళ అన్న హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ చేసుకుంటుంటాడు. హైదరాబాద్ నుండి బీజాపూర్ వెళ్ళడం జరిగింది అర్ధరాత్రి. ఆ తర్వాత ఫార్మాలిటీస్ అనేది తీసుకుని వాళ్ళ తమ్ముని శవాన్ని అప్పగించమంటే అక్కడ మార్చిరీలో వాళ్ళ తమ్ముని శవాన్ని ఎత్తుక్కుని వాళ్ళ తమ్ముని మీద ఉన్నటువంటి ఒక పచ్చబోటు ఆధారంగా శవాన్ని నిర్ధారించుకుని ఆ కారు మాట్లాడుకుని అందరూ వేసుకుని రావడం జరిగింది. పూర్తిగా అది కుళ్ళిపోయిన శవం. ఇక్కడ ఎవరు కూడా చూసే పరిస్థితి లేదు, పాడ మీద మోసే పరిస్థితి లేదు. ఒక 10 స్ప్రే బాటిల్ పట్టుకుని ఆ శవం మీద కొట్టుకుంటూ అంతిమయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించి కొంచెం వారికి మద్దతుగా ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివేయాలని కొంచెం ప్రదర్శన అంటే భావప్రకటన స్వేచ్ఛ ద్వారా కొంచెం వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆదివాసులపైన జరుగుతున్నటువంటి ఈ మరణకాండను, హింసను, ఆ ఊచకోతను ఆపాలని, ఆ కగారును వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలు ఏవైతే వాళ్ళు ప్రతిపాదించారో ఆ శాంతి చర్చలకు ప్రభుత్వం ముందుకొచ్చి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఇక మీదట ఒక్క మరణం కూడా సంభవించకుండా కేంద్రం కానీ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారికి సహకరించి శాంతి చర్చలు చేసి మన దేశాన్ని శాంతి మార్గంలో నడవాలని కోరుతున్నాం. For latest updates on India Pakistan, download our TV Live app.